హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. ఈరోజు నేను చిన్నగా గార్డెన్ వర్క్లో పాలకూర, తోటకూర, కొత్తిమీర ఇవన్నీ నేను నాటుదామని అలుకుదామని వచ్చాను. చూసేయండి ఫ్రెండ్స్, పెడుతున్నాను అన్నీని. చూసారా మా తోట? ఇవ్వండి కుండీల్లో అన్నీ ఆకులు అవి నింపి నేను పెట్టాను. ఇప్పుడు కొంచెం మట్టేసి దీంట్లోనే కుళ్ళిపోద్ది కదా మనకి, అందుకనేసి ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఇదంతా కంపోస్టే ఉంది, ఆకులు అవి ఇవి వేసినాయే. ఇదంతా మట్టి కూడా కాదు. చూసారా ఎర్త్ హోమ్స్ ఎంతంత ఉన్నాయో, ఎలా బాగా చూసారా ఎర్త్ హోమ్స్. ఇందులో కూడా ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి లోపలికి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, చూసారా ప్రతి కుండీలోనే ఎర్త్ హోమ్స్ అండి. ఎందుకంటే నేను ఇందులో కూడా ఉంటాయి చూడండి. వర్షం వచ్చింది ఇప్పుడే, మట్టి అందుకే చాలా తడిగా ఉంది. చూసారా ధనియాలు చూడండి. నేను వచ్చేటప్పటికి వర్షం వచ్చేసింది అనమాట. సగం తడిసిన సగం తడవలేదు. ఇలా గుజ్జు గుజ్జుగా 4 దిక్కులు పెడతాను. కుదుళ్ళు కుదుళ్ళు కింద వస్తాయి అన్నమాట. అలా పెడితే చక్కగా మనం కోసుకోవడానికి బాగుంటుంది. అదే మనం అలా పరిచేసామనుకోండి, పరిచెప్తే ఏమవుతుందంటే మొక్కకి దూరం అయిపోయి కొంచెం వర్షం వచ్చిన ఏది వచ్చినా పడిపోతాయి. 2 కుండీలు పెడుతున్నాను, ఇందులో కూడా పెడుతున్నాను. ఇలాగా మనం 2 ఏళ్ళతో తీసుకుని ఇలా పెట్టేయడమేనండి. చక్కగా వచ్చేస్తాయి మనకి.